హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ. నిజంగా స్వాతంత్ర సమరంలో అనేక భావాల సంగమంతో పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఒక లక్ష్యంతో, ఒక ఆలోచనతో, సమసమాజం కోసం అప్పుడే కొన్ని పరిమితులతో, కొన్ని సిద్ధాంతాలతో ఆలోచించి పోరాటం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో ముఖ్యంగా భగత్ సింగ్. అసలు 23 సంవత్సరాలకే జైలు జీవితం గడిపిన ఆ యొక్క భగత్ సింగ్ అంతటి అవగాహనతో, భౌతికవాద దృక్పథంతో అన్ని రకాలుగా ఆలోచించి మాట్లాడతాడని మనం ఊహించలేము. కానీ ఆయన జైలులో ఉన్నప్పుడు రాసిన పుస్తకాలు, ఆయన పంచుకున్న ఆలోచనలు చేస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను నాస్తికుణ్ణి కాబట్టి నాకు స్వర్గం నరకం అనే భయాలు లేవు. నేను నశించిపోతానని నాకు తెలుసు. అందుకే నేను ధైర్యంగా మరణాన్ని ఎదుర్కోగలను. ఈ మాట చెప్పిన మనిషి సంకలో భగవద్గీతతో కోర్టులోకి వచ్చాడని చెప్పాడు ఆ మధ్య ఒక మనిషి. నేను నాస్తికుని ఎందుకయ్యానంటే 1930లో మరణశిక్ష విధించబడి జైలులో ఉన్నప్పుడు రాసింది. భగత్ సింగ్ అనే వ్యక్తి ఆ సమయానికి కేవలం 23 సంవత్సరాల పిల్లగాడు మాత్రమే. అయితే అతని అధ్యయనము, చదివిన దాన్ని నిర్దేశించే గుణము, విశ్లేషించే తత్వము అతని వ్యక్తిత్వాన్ని చాలా రెట్లు పెంచాయి. మనిషి దేవుణ్ణి నమ్మటం నిన్న మొన్న మొదలైంది కాదు. నాగరిక సమాజంలోనే కాదు, మారుమూల అడవుల్లో తెగలు కూడా తమ తమ సొంత దేవుళ్ళని, ఆచారాలని తయారు చేసుకునే ఉన్నాయి. వాళ్ళ ఆచారాలను అంగీకరించని ఇతర తెగల మీద దాడి చేస్తూనే వస్తున్నాయి. దేవుణ్ణి నమ్మటం, పూజించడం అభ్యంతరకరం కాదు. కానీ అది వ్యక్తిగత స్థాయిని దాటి మతంగా మారినప్పుడే సమస్య మొదలవుతుంది. రాజుల కాలంలో ఏ రాజు వస్తే అతను తాను పాటించే మతాన్ని రుద్దటం చరిత్రలో కొత్తేమీ కాదు. తమ మతంలో చేరనందుకు చంపేశారు, హింసించారు అని మనము మొఘల్స్ మీద ఇప్పుడు అంటున్నాం. కానీ అదే గడ్డ మీద శైవ వైష్ణవ మతాల మధ్య, బౌద్ధ జైన మతాల మధ్య కూడా పరస్పర దాడులు, తమ మతాన్ని వ్యాపింపజేసే ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. బలవంతపు మతమార్పిడి తప్పు, కానీ తమ తమ మతాలని ప్రచారం చేసుకునే హక్కు ఈ దేశపు రాజ్యం కల్పించింది కూడా. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు భగత్ సింగ్ని ఈ దేశపు చైతన్య శక్తిగా కాకుండా మతానికి ప్రతీకగా చూపించే ప్రయత్నాలు విరివిగా జరుగుతున్నాయి. అలా జరుగుతున్నప్పుడు ఆయన ఆలోచనల్ని మరోసారి మనం గుర్తు చేసుకుని తీరాలి కదా. ఆయన ఏంటో తెలుసుకోవాలి కదా. భగత్ సింగ్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది అతని ధైర్యం, విప్లవం కోసం చేసిన త్యాగం. కానీ అతని వ్యక్తిత్వంలో ఒక ముఖ్యమైన కోణమైన వ్యక్తిగత ఆలోచన ప్రకటించే స్వేచ్ఛను మాత్రం మర్చిపోయే దశకు తీసుకువస్తున్నారు ఇప్పటి ఆలోచన పరులు. వారిని ఆలోచన పరులు అందామా? ఒక కోణంలో గురించి మద్దతు తెలపడం కోసం వారు ఆ వక్రీకరణ ఆలోచన చేస్తున్నారో తెలియదు, కానీ వారిని మళ్ళీ అలా గుర్తిద్దాం. నేను నాస్తికుడిని ఎందుకయ్యానంటే అనే వ్యాసంలో భగత్ సింగ్ తనలో పుట్టిన సందేహాలను, తాత్విక అన్వేషణలను, మతం మీద అతని విమర్శనాత్మక దృష్టిని స్పష్టంగా వ్యక్తం చేశాడు. మనిషి తెలియని విషయాలపై భయంతో దేవుణ్ణి సృష్టించుకున్నాడు. ఈ భయం లేకపోతే మతానికి స్థానం ఉండేదే కాదు. నేను నాస్తికుడిని కాబట్టి నాకు స్వర్గం నరకం అనే భయాలు లేవు. నేను నశించిపోతానని నాకు తెలుసు. అందుకే నేను ధైర్యంగా మరణాన్ని ఎదుర్కోగలను. ప్రజల జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటే మతం అవసరం ఉండదు. విజ్ఞానము, వివేకం ఉన్న చోట దేవుడు అవసరం లేదు కూడా. నాస్తికత్వం నా అహంకారం కాదు, అది నా ధైర్యం. మానవుడే తన భవిష్యత్తు సృష్టికర్త అని నేను నమ్ముతున్నాను. ఇలా దేవుడి మీద, మతం మీద తన అపనమ్మకాన్ని, వ్యతిరేకతను మాత్రమే కాదు, తాత్విక ఆలోచనని పంచుకున్నాడు భగత్ సింగ్. ఒక 25 ఏళ్ల పిల్లగానికి ఉన్న ఆలోచన, విశ్లేషణాత్మక గుణం ఇప్పుడు మనలో చాలా మందిలో ఎందుకు తగ్గిపోయింది? అతని కమ్యూనిస్టు భావాలని పూర్తిగా తుడిచివేసి మతపు ముద్ర వేసే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది? నేను నాస్తికుడిని ఎందుకయ్యానంటే వై ఐ యామ్ యాన్ ఎథిస్ట్ లో భగత్ సింగ్ చెప్పిన చాలా లోతైన ఆలోచనలు ఉన్నాయి. ఆయన కేవలం విప్లవీరుడే కాదు, ఒక తాత్వికుడు, మానవతావాది కూడా. జైలు గోడల మధ్య మరణశిక్ష ఎదురు చూస్తున్న సమయంలో కూడా నేను దేవుని కోసం ప్రార్థించలేదు, ఎందుకంటే అది నా స్వభావం కాదు. ఒక మనిషి తనను తాను నిలబెట్టుకోవాలి, ఒక కల్పిత శక్తిపై ఆధారపడకూడదు అనే మాటలో మనలో నమ్మక కల్పిత శక్తి అయిన దేవుడు కాకూడదు అనే స్పష్టంగానే చెప్పాడు. మరణం దగ్గరగా ఉన్నప్పుడు నాస్తికత్వం మరింత శక్తివంతంగా నిలుస్తుంది. నేను మిగతా వారిలా మోక్షం కోసం కాదు, కానీ సమాజంలో విప్లవం కోసం జీవించాను. అదే నా విముక్తి.
అతను ఆలోచించిన తీరు, అతని మానసిక స్థిరత్వం ఈ ఒక్క మాటలో తెలుస్తుంది కదా. మరింత కాలం జీవించి ఉంటే భారతదేశ రాజకీయ విముక్తి పోరాటం ఏ మలుపు తీసుకునేదో కానీ ఈరోజు అతన్ని తమవాడిగా ముద్ర వేసుకోవాలనుకున్న శక్తులు మాత్రం సందేహంగా అతన్ని హత్య చేసి ఉండేవాళ్ళు. భగత్ సింగ్ గురించి పైపైన తెలిసిన వాళ్ళకి అతని ఆలోచన ఫిలాసఫీలని తెలుసుకోవడానికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్లోను తెలుగులోను ఈ పుస్తకం ఆన్లైన్లో అందుబాటులో కూడా ఉంది. చదవండి. ఎందుకంటే ఒక యువకుడు 23 ఏళ్ల వయసులోనే అంత ఆలోచనాపరుడుగా ఉండి మరణాన్ని ఎదుర్కొన్నాడంటే మరణానికి మించిన భయం ఏముంటుంది? అలాంటిది ఎదుర్కొన్నాడంటే అతని ఆలోచన పునాది, అతని తాత్వికత ఎంత బలంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు కదా. అలాంటి తాత్విక పునాదిని మనం అర్థం చేసుకోవాలంటే భగత్ సింగ్ లాంటి వీరులను, తాత్విక పునాది కలిగిన ఆలోచన పరులను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫ్రెండ్స్, నా యొక్క కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా పొలిటికల్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా భగత్ సింగ్ పుస్తకాన్ని, భగత్ సింగ్ సాహిత్యాన్ని ఒకసారి చదవండి. ఎందుకంటే ఇప్పుడు పోతున్నటువంటి పెడదోరలు మొత్తం మనము మళ్లించాలంటే, వాటి గురించి మనం కళ్ళు తెరుచుకోవాలంటే ఇలాంటి పుస్తకాలు, ఇలాంటి ఆలోచనలు మనం పంచుకోవాలి, పెంచుకోవాలి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ.